దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకముందు ఈ నెల మనకు సహాయపడ్డటువంటి మరి సహోదరులు వాళ్ళ యొక్క పేర్లు చదివి వారి గురించి అందరం కూడా ప్రార్థన చేద్దాము. సిస్టర్ వినూప గారు మనకు రూ. 1,300 ఇచ్చారు. బ్రదర్ సుకుమార్ గారు రూ. 500, బ్రదర్ వినీత్ కుమార్ గారు రూ. 1000, బ్రదర్ వినయ్ గారు అంటే ప్యారిజాని వాళ్ళ కుమారుడు రూ. 500, పాస్టర్ జాషువా గారు యొక్క అమ్మగారు వారికి ప్రతి నెల కూడా గవర్నమెంట్ తరపున పెన్షన్ వస్తుంది కదా, అందులో నుంచి ఆమె రూ. 300 ఇచ్చినట్టుగా మరి పాస్టర్ గారు తెలియజేశారు. ఎవరైతే మనకు యూసీవై పరిచర్యకు ఈ జనవరి మాసంలో సహాయపడ్డారో వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబాల గురించి మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మనము ఈ యొక్క సహాయ కార్యక్రమాలు సువార్తకి వెళ్ళినప్పుడు ఆటోలకి వాటికి, అదేవిధంగా మన పరిచర్యకు ఇంకా మంచి ఆలోచనలు ఉన్నప్పుడు వాటిని అమలు చేయడానికి ఆర్థికంగా మనకు దేవుడు మనల్ని దీవించలాగున ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ బంగారు పాదములకు స్తోత్రము నాయనా. తండ్రి, మీరు వాక్యంలో సెలవిచ్చిన విధంగా ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశవాక్యులు విప్పుతాను, పట్టజాలను దీవెనలు ఇస్తానని చెప్పారు. మీకు స్తోత్రములు తండ్రి. నాయనా, ఇక ఉదయకాల సమయంలో యూసీవై టీంకి తండ్రి గత 2025 సంవత్సరంలో అనేక మంది సహాయపడ్డారు నాయనా. ప్రాముఖ్యంగా డిసెంబర్ మాసంలో కూడా తండ్రి అనేక మంది గుప్పెలు విప్పారు ప్రభా. అవును తండ్రి నాయనా, ఆ విధంగా అందరూ నాయనా గుప్పెలు విప్పబట్టే తండ్రి నాయనా సహాయ కార్యక్రమాలు ఎన్నో చేయగలిగాము తండ్రి. నాయనా సేవా కార్యక్రమాలు చేసాము తండ్రి. అనాథ బిడ్డలను కూడా నాయనా తండ్రి సంతోషపెట్టాము. అదేవిధంగా ప్రభా నాయనా పేదవారికి నైనా దుప్పట్లు పంచగలిగాము ప్రభా. మీకు స్తోత్రం తెలియచేస్తున్నా నైనా. ఎవరైతే ప్రభా తండ్రి ఈ యొక్క యూసీవై పరిచర్కు నన్ను తోడ్పడుతున్నారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నావా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. బాబు భాస్కర్ అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయనా ఈ యొక్క యూసీవై పరిచర్యకు ఎంతగానో సహాయపడుతూ తండ్రి నాయనా పేదలకు, అదేవిధంగా అనాథ బిడ్డలకు నాయనా డిసెంబర్ మాసంలో ఎంతో సహాయపడ్డారు. దాన్ని బట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అంకులకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నాయనా. ఎవరైతే ప్రభా నాయనా గత 2025 సంవత్సరంలో ప్రభా జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు నాయనా సహాయపడుతూ వచ్చారో ఆర్థికంగా, అందును బట్టి వారి కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి నాయనా. మేము ఇచ్చింది మీరు ఎప్పుడు కూడా ఉంచుకోరు నాయనా తండ్రి. అంతకరణంతలుగా మళ్ళీ మీరు మాకు ఇచ్చి మమ్మల్ని దీవిస్తారు. అవును ప్రభా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఈ నెల ప్రత్యేకించి నాయనా జనవరి 2026 సంవత్సరంలో ప్రభా మాకు సహాయపడ్డ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. సహోదరి వినూప, అదేవిధంగా బ్రదర్ సుకుమార్ అయినా, బ్రదర్ వినీత్ కుమార్ అయినా, బ్రదర్ వినయ్ తండ్రి, పాస్టర్ జాషువా గారి యొక్క అమ్మగారు, వాళ్ళ గురించి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎందు నిమిత్తం వారు చేతులు చాచారో, వాళ్ళ కుటుంబాల్లో మీరు ఏం మేలు చేశారో అవన్నీ మీకు తెలుసు నాయన. కృతజ్ఞత కలిగి జీవించమని మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మేము వాక్యాన్ని విన్నాం. అవును ప్రభా, సిలువలో నాయనా తండ్రి మీరు పలికిన 7 మాటలు ఎంతో విలువైనవి. అవును ప్రభా, బిగ్గరగా కేక వేశారు, ప్రార్థన చేశారు, రోదన చేశారు. మా కొరకు మీరు రక్తం కార్చారు. అయితే మేము తిరిగి ఏం చెల్లిస్తున్నాము అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం నాయన. మీ కొరకు మేము ఎంత ప్రయాసపడుతున్నామో, మీరు మా కొరకు కార్చిన రక్తానికి మేము తిరిగి ఏమి ఇవ్వగలుగుతున్నాము అనేది కూడా మేమందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. అవును తండ్రి, సువార్తకి వెళ్ళలేని పరిస్థితుల్లో సువార్తకు వెళ్ళే వారిని మీరు పంపించండి. వారిని మీరు ఆయన ముందుండి వారికి సహాయపడనని చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు స్తోత్రములు తండ్రి. నైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో నా యూసీవై టీం అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎందుకంటే ఈ పరిచర్య ముందుకు కొనసాగాలంటే ప్రతి ఒక్కరు కూడా గుప్పెలు విప్పిన వారే. వాళ్ళందరి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాల్లో తగిన దీవెనలు దయచేయండి నాయనా తండ్రి. సేవకుని ప్రేమించి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా అది దీవెనకరంగా మారుస్తానని చెప్పారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. యొక్క
ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి మేము ప్రత్యేకించి నాయనా మా యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మీ ముందు పెడుతూ ఉండగా మీరు సహాయపడండి. మీరే మనసునివ్వమని కోరుకుంటున్నాం. మీకు స్తోత్రములు తండ్రి. నాయనా అదేవిధంగా ప్రభువా ఎవరికైతే నాయనా ఆరోగ్యం సరిగా లేదో వారి గురించి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. ఈ వాతావరణం నాయనా తండ్రి మారుతూ ఉండగా తండ్రి అందు నిమిత్తం అనేక మంది నాయనా చిన్న చిన్న తండ్రి జ్వరము, జలుబు, దగ్గు వాటితో బాధపడుతుండగా సహాయం దయచేయండి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అవును తండ్రి, ఒక వాతావరణము అనుకూలంగా లేనప్పుడు తండ్రి చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. తండ్రి అనారోగ్యాల నుంచి మీరు స్వస్థపరచండి. నేను మంచి ఆరోగ్యంతో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యూసీవై పరిచర్యలో ప్రభువా నేను తండ్రి ఎవరైతే నేను కొనసాగుతున్నారో వారి కుటుంబాలను ప్రభువా మీరు మంచి ఆరోగ్యాలతో దీవించండి తండ్రి. నేను ఈ సమయంలో కూడా కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు. ఆయన సహోదరుడు సాల్మన్, అదేవిధంగా సహోదరి మనోజమ్మ గారు కూడా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా తండ్రి త్వరలోనే ప్రభా స్వస్థపరిచి వాళ్ళ గృహాలకి మీరు చేర్చమని కోరుకుంటున్నాం. నాయనా ఇంకా ప్రభా ఎవరైతే తండ్రి చెప్పుకోలేనటువంటి నాయనా బాధలతో బాధపడుతున్నారో, అనారోగ్యాలతో దిగులు పడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. రకరకాల తండ్రి వ్యాధులున్నాయినా తండ్రి వాటి గురించి ప్రభువా నాయనా మీకు బాహాటంగా తెలుసు. ఎవరు ఆ విధంగా బాధపడుతున్నారో వాటిని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు నాయనా. అదేవిధంగా ప్రభువా తండ్రి మహికుమార్ గురించి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. నాయనా ఈ మధ్య కాలంలో ఆ బిడ్డ నాయనా పుట్టినరోజు జరుపుకున్నాడు ప్రభువా. 9 సంవత్సరాలు మీరు కాపాడిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. యొక్క 10వ సంవత్సరంలో ఆ బిడ్డ ఉంటుండగా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డకున్నటువంటి ఆ యొక్క జ్వరాన్ని తీసివేయండి తండ్రి. మంచి ఆరోగ్యంతో ఆ బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రములనైనా. అదేవిధంగా ప్రభా సిక్కిం రాష్ట్రం గురించి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం నాయనా తండ్రి. ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 7 లక్షల మంది జనాభా ఉంటుండగా అయ్యా ఎవరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయనా తండ్రి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ప్రభా నాయనా దాదాపుగా 6 జిల్లాలు ఉంటుండగా ప్రతి జిల్లాలో ప్రతి మండలానికి మీరు నాయనా తండ్రి మీ యొక్క సువార్థికులను సేవకులను పంపించండి. సువార్త అందిన ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి సహాయం దయచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఆ యొక్క ముఖ్యమంత్రిని బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రేమ్ సింగ్ తమాంగ్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయనకు కూడా మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. మా దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ఆయన. ముఖ్యమంత్రులు ప్రాముఖ్యంగా ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వారందరికీ మంచి జ్ఞానం దయచేయండి ప్రభా తండ్రి. ప్రధానమంత్రికి కూడా మంచి జ్ఞానం దయచేయండి. ఎందుకంటే జ్ఞానం లేకపోతే పరిపాలన సరిగ్గా ఉండదు నాయన. ఈ రోజున చూస్తున్నప్పుడు క్రైస్తవుల మీద తండ్రి నాయన ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉండగా సహాయము దయచేయండి నాయన. పరిపాలకులకు మంచి మనసును మంచి జ్ఞానమును క్రైస్తవుల పట్ల మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ తండ్రి చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఎవరైతే ప్రభా ఈ యొక్క టీంలో తండ్రి పెద్దవారు నాయన వయసులో ఉన్నవారు ఉన్నారు తండ్రి నాయన, మధ్య వయసు వారు చిన్నపిల్లలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవనస్తులు ప్రభా ఇంకా ముందుకు రావాలి తండ్రి. మీలో జీవించిన సహాయం దయచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఈ రోజునైనా వాక్యం చెప్పిన పీటర్ని గారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. అక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి. పీటర్నకు మంచి ఆరోగ్యం దయచేయండి. వాళ్ళిద్దరూ కూడా పెద్ద వయసులో ఉంటుండగా తండ్రి వాళ్ళ కుటుంబంలో సంతోషము సమాధానంతో నింపండి. కుమారుడు కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. వారిద్దరికి కూడా మంచి బలము ఆరోగ్యము దయచేయండి. ఆ బిడ్డల చదువుల్లో కూడా తండ్రి మీ యొక్క కాపుదల దయచేయండి. దేవుని వాక్యమందు ఎదిగే భాగ్యం ఆ కుటుంబాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నడిపిస్తున్న స్వరూప సృష్టిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆ బిడ్డ ఉదయగారిలో ప్రభా తండ్రి నేను ఉద్యోగం చేసుకుంటూ ఉండగా సహాయం దయచేయండి. నేను వాళ్ళ కుమార్తె హాస్టల్లో ఉంటుండగా ప్రభా నేను తండ్రి ప్రతి శనివారము అయినా ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే ప్రభా ప్రయాణంలో సహాయం దయచేయండి తండ్రి. ఒంటరిగా ఉన్నటువంటి కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నన్ను కాపాడని ప్రార్థన చేస్తున్న ప్రభా మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా సిస్టర్ కూడా నేను ఉద్యోగానికి ప్రతిరోజు స్కూటీలో దాదాపుగా 20 కిలోమీటర్లు వెళ్తుండగా ప్రభా జ్ఞాపకం చేసుకొని సహాయం తెచ్చండి. కాపుదలు ఉంచండి ప్రభా. మీ కాపుదల మీ కృప లేకపోతే తండ్రి మేము ప్రయాణం చేయలేము నైనా. కనుక ప్రభా మా కుటుంబాలను తండ్రి మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఈ దినమంతా కూడా తండ్రి నేను యూసీవై కుటుంబాలను ప్రభా ప్రతి కుటుంబాన్ని మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి వాళ్ళు చేస్తున్న ప్రయాణంలో వారు చేస్తున్న ఉద్యోగంలో వారు వెళ్తున్నటువంటి పనుల్లో మీ యొక్క కృప మీ కాపుదల తండ్రి ప్రతి ఒక్కరితో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామంలో బ్రతిమిల్లాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.
ఆశీర్వాదం తెచ్చుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ సమయంలో ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును ఇక గూగుల్ మీట్ అనంతరము మన ప్రయాణాలకును మన ఉద్యోగాలకును మన రాకపోకలను ఈరోజంతా దేవుని కృప కాపుదల తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమెన్. ఆమేన్. 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 ఆమేన్.